హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎగ్తో సింపుల్ రెసిపీ తయారు చేసుకుందాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా కానీ చాలా బాగుంటుంది. దీనికోసం గిన్నెలోకి అరకప్పు ఉల్లిపాయ ముక్కలు, పావు కప్పు క్యారెట్ తురుము, 1 టీ స్పూన్ చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక సగం టొమాటో చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర ఇష్టపడితే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 4 కోడిగుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు గుంట పొంగనాలు వేసుకునే ప్యాన్లోకి నూనెను వేసుకోవాలి. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని ఈ గుంటల్లోకి వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మధ్యలో కాకుండా చివర్లో వేసుకుని తర్వాత మధ్యలో వేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఇలా అంతా ఫిల్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 1/2 నిమిషం పాటు ఉడికిన తర్వాత టర్న్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి, ఎగ్ కాబట్టి చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ విధంగా 2 వైపులా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యారెట్ తురుము వేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. రెగ్యులర్గా తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొడుతున్నట్టయితే మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగుంటుంది, ఇంకా హెల్తీ కూడా. మరి ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కరుణాస్ కుకింగ్ ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్, స్నాక్స్ రెసిపీస్ ఇంకా ఎగ్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.